ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ సంఘం ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. యూనియన్ నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం 29,200 అమలు చేయాలన్నారు. వారాంతపు సెలవులు, జాతీయ సెలవులు అమలు చేయాలని, విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన కార్మిక కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరారు. ప్రమాదవశాత్తు అంగవైకల్యం చెందిన వారికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తూ వారి కుటుంబ సభ్యులకి ఉద్యోగ ఉపాధి కల్పించాలన్నారు. 15 సంవత్సరాలు సర్వీసులో పైబడినటువంటి కార్మికులకు క్రమబద్ధీకరించాలని, నాన్ టెక్నికల్ వర్కర్స్కు 24,500 కనీస వేతనం ఇవ్వాలని, మా న్యాయపరమైనటువంటి సమస్యలు పరిష్కరించుకుంటే ఉద్యమాలు ఉధృతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరూ నిరవధిక సమ్మెకు వెళ్ళటానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో అన్ని రకాల విభాగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా సుప్రీంకోర్టు ఒక ఉత్తర్వు ఇచ్చింది. 29,200 రూపాయలు బేషరతుగా అమలు చేయమని చెప్పింది. అలాగే మహాకూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చే ముందు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళ సమస్యలన్నింటి మీద కూడా నిక్కచ్చిగా నిజాయితీగా మేము పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. హామీలు అమలు చేయాలి, జీతాలు పెంచాలి, ఏవైతే దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయో వాళ్ళ దళహ సంస్కార ఇస్తున్నటువంటి ప్యూరినరీ ఛార్జెస్ కానీ, లేదంటే వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం కానీ, ఇతరత్ర అలాగే వాళ్ళకి పనిముట్లు కూడా ఇవ్వాలి. ఇంజనీరింగ్ కార్మికులు అనగానే ఒక విధమైనటువంటి ప్రమాదం కూడా ఉన్నటువంటి కార్మికులు వాళ్ళందరికీ కూడా రెయిన్ కోట్లు కానీ, లేదంటే ఇతరత్ర గ్లౌజులు కానీ, ప్రమాదభరితమైనటువంటి రహితమైనటువంటి పనిముట్లన్నీ కూడా ఇవ్వాలి. ఇవన్నీ కూడా బేషరతుగా అమలు చేయాలి. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని మున్సిపాలిటీలో సమ్మెకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది.